ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. నా పేరు చంద్రాచర్ల హరి. నేను వాల్మీకి సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను. యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా నిన్నటి రోజున హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులంతా నాతోనే ఉన్నారని చెప్పడం జరిగిందంట. గతంలో 20 సంవత్సరాలుగా క్రితం నువ్వు 1996లో జెడ్పీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా పార్థసారథి అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా? కురువల్లో ఎంతమందికి తెలుసు? నువ్వు కురువలకి ఏం చేసినావు? నీ జాతికి నువ్వు మేలు చేసుకోలేనాడు శాంతమ్మ గురించి మాట్లాడేంత అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ, వాల్మీకులు గతంలో గంగాధర్ గారిని 3 సార్లు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. హిందూపురం పార్లమెంట్లో దాదాపు 4 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఓట్లు కలిగిన వాల్మీకులు సమాజం ఖచ్చితంగా శాంతమ్మను అత్యధిక మెజార్టీతో గతంలో గోరంట్ల మాధవ్కి వచ్చిన 1,10,000 కన్నా కూడా 1,50,000 2 లక్షల వరకు మెజార్టీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గం నుంచి ధీమాను వ్యక్తం చేస్తున్నాం. ఏం చూసుకొని నీకంత కనీసం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా చంద్రబాబుతో మాట్లాడి తెచ్చుకోలేని వ్యక్తివి. నీకు వాల్మీకి సమాజం నీకంతా తోడుగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? కనీసం నువ్వు నీ కురవ సామాజికం వర్గం నీకు తోడుగా ఉండింటే హిందూపురంలో 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఎందుకు రాదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ, కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా మేం పరిస్థితి అనేది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి పార్థసారథిని సందర్భంగా హెచ్చరిస్తూ, మేము మూకుమ్మడిగా వాల్మీకి జాతి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఐక్యంగా ఉన్నాం. బీసీ కులాలను వాల్మీకులను వేరు చేసే పద్ధతిలో మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా పార్థసారథి గారిని హెచ్చరిస్తున్నాం. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బోయ శాంతమ్మ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించబోతున్నారు. ఇది అక్షర సత్యం. జూన్ 4వ తారీఖున శాంతమ్మ గారి విజయంతో, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా శాంతమ్మ ఎవరికో తెలియదని చెప్పి, జూన్ 4వ తారీఖున ఆమె విజయంతో నీకు తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఏదైనా ఉంటే రాజకీయం వ్యక్తిగతంగా కాకుండా వ్యక్తిగతంగా చేస్తే మేము కూడా రాబో కాలంలో నీ వ్యక్తిగత విషయాలన్నీ మాకు కూడా తెలుసు, చెప్పాలనుకుంటే అవి చెప్పొచ్చు, కానీ మేము వ్యక్తిగతంగా ఆ విషయాల జోలికి పోలేదు. రాబో కాలంలో మేము మా శాంతమ్మ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. ఈ వాల్మీకులు 9 మందికి టీడీపీ వైసీపీ ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తూ అందరూ వాల్మీకుల్ని ఐక్యంగా గెలిపించుకుంటాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా వాల్మీకులు 50 లక్షల మంది వాల్మీకులు ఖచ్చితంగా అండదండగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.